మనం చేసే పని ఏదైనా సరే ఎదుటి వాళ్లకు మంచి అనిపించేలా ఉండాలి. మనకు మంచి అనిపించేలా ఉంటే కరెక్ట్ కాదు. మనం చేసే పని ఏదైనా మనకు మంచి అనిపిస్తది. కానీ ఎదుటి వాళ్ళకి కూడా మంచి అనిపియాలి కదా! ఎందుకంటే తప్పు చేసేవాడు తప్పించుకోవడానికి ఎన్నో షాకులు ఎతుకుతాడు. ఖచ్చితంగా మనసులో తెలవకున్నా భగవంతునికైతే తెలుస్తది. ఎదుటి వాళ్ళను ఎప్పుడు కష్టపెట్టే వాళ్ళకు వెనక ముందైనా కష్టం విలువ తెలిసేలా చేస్తాడు దేవుడు. ఒక్కసారి ఆలోచించండి. ఎదుటి వాళ్ళని సంతోషంగా ఉంచడమే నేర్చుకోండి నాకు తెలిసినంత మట్టుకు. ఎందుకంటే వాళ్ళ సంతోషంలో మనం సంతోషం ఎత్తుకోవాలి గానీ, ఎదుటి వాళ్ళను కష్టపెట్టి మనం హ్యాపీగా ఉంటే అది ఏనాడు దేవుడు మెచ్చడు. ఆ కష్టాన్ని వెనక ముందైనా ఎదుటి వాళ్ళకి రుచి చూపిస్తాడు ఖచ్చితంగా. అనుకుంటాం మనకేం జరగట్లేదు మనం హ్యాపీగా ఉన్నాం అనుకుంటాం. కానీ ఇప్పుడుది చూసుకోవద్దు మురిపెం. ముందు ముందు మురిపెం ఉంటది. ఎదుటి వాళ్ళకి సాయం చేసే వాళ్ళను, ఎదుటి వాళ్ళని ప్రేమగా చూసే వాళ్ళను, ఎదుటి వాళ్ళని ఆదుకునే వాళ్ళకు దేవుడు తోడుగా ఉంటాడు. కానీ అదే పని తప్పుగా తిరగజేసి ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు చూడు, ఖచ్చితంగా దేవుడు సమాధానం చెప్తాడు. ఇది నేను ఎవరిని ఉద్దేశించి అంటలేను. భూమి మీద చాలా మటుకు ఇలా జరుగుతున్నాయి కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే మోసం చేసుకోవట్లే. ఆడది మొగోని, మొగోని ఆడది మోసం చేసుకుంటున్నారు. అది ఏమొస్తదో తెలియదు. ఉన్న 4 రోజులు హ్యాపీగా ఉండడానికి ఏం పోయే కాలమో తెలియదు గానీ, ఖచ్చితంగా ఈ రోజులలో అయితే అలా మోసం చేసుకుంటారు. అలా చేసుకోకండి. ఇష్టం లేకపోతే విడిపోయి బ్రతకండి గానీ, ఒకరినొకరు ప్రాణాల మీద తెచ్చుకోకండి దయచేసి. నేను చెప్పేది ఒకటే. ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. ఇష్టం లేకపోతే ఇప్పుడు ఈజీగా విడాకులు దొరుకుతాయి. విడాకులు తీసుకొని ఎవరి దారిలో వాళ్ళు బతకండి గానీ, సంపుకోవడాలు, సావడాలు మాత్రం చేయకండి దయచేసి. నేను ఎవరిని ఉద్దేశించి అంటలేను. ఇప్పుడైతే జరిగే విధానం అలా ఉంది కాబట్టి చెప్పాను. ఒక అమ్మగా నాకు తెలిసిన మాటలు చెప్పాను. బాధ అనిపిస్తుంది భూమి మీద జరిగేది చూస్తే. ఎందుకంటే 4 రోజులు బతికే ఈ జీవితానికి ఎన్నో, ఎన్నో బాధలు, ఎన్నో అబద్ధాలు, ఎన్నో ఏషాలు చేస్తున్నారు జనాలు. ఏది ఎతకపోయేది లేదు. ఖచ్చితంగా అందరం భూమి నుంచి ఎళ్ళవలసిందే. ఏది మన ఎమ్మటి రాదు. ఒక మంచి చెడే వస్తది. ఆలోచించండి ఒక్కసారి. దయచేసి ఏమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. ఆడ, మగ అందరూ మంచిగా ఉండడానికి ట్రై చేయండి.